యా 2.4లో ట్రాన్స్లొకేషన్ ఆఫ్ సొల్యూట్స్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, జైలం గురించి మాడుతున్నాడు. సో జైలం గుండా, సో మినరల్ సాల్ట్స్ అనేటివి జైలం గుండా ట్రాన్స్లొకేట్ అవుతుంది, అది కూడా అలాంగ్ ది అసెండింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్, సో విచ్ ఈజ్ పుల్డ్ అప్ త్రూ ద ప్లాంట్ బై ట్రాన్స్పిరేషన్ పుల్ అన్నాడు. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చూడండి మినరల్ అయాన్స్ అన్నాడు. సో ఇది ప్లాంట్ అనుకుందాం. ప్లాంట్ అనుకుంటే మినరల్ సాల్ట్స్ అనేటివి ట్రాన్స్లొకేట్ అవుతుంటాయి, పైకి అవుతుంటాయి. ఎక్కడ? ఇవి జైలం గుండా, ఇది జైలం గుండా. సో వెళ్తున్నప్పుడు, సో జైలంలో మనకు మినరల్స్ అంటే మినరల్ సాల్ట్స్ ట్రాన్స్లొకేట్ అవుతున్నాయి అంటే ఇవి జైలంలో ఏముంటాయి? వాటర్ ఉంటాయి. సో వాటర్ కూడా అసెండింగ్లో వెళ్తుంటాయి, పైకి వెళ్తుంటాయి. సో ఈ వాటరు జైలంలో ఉన్నాయి, పైకి వెళ్తున్నాయి అంటే అర్థమైంది. ఇక్కడ ఏముందని అర్థం ఉన్నా అంటే ట్రాన్స్పిరేషన్ పుల్ ఉందని అర్థం. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పిరేషన్ పుల్ ఉందని అర్థం. అది వీడి చెప్పేది. ఇక్కడ ట్రాన్స్పిరేషన్ పుల్ అంటున్నాడు, రైట్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకోటి, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మనం ఒక ప్రయోగం చూసినాం. ఒక ప్లాంట్ తీసుకున్నాడు. ప్లాంట్లో ఒకసారి ఒక ఇన్సెక్ట్ అనేది ముక్కును పెట్టి కడిచినప్పుడు, దీన్ని ముక్కును కట్ చేస్తే ఈ ముక్కులో ఏమని చెప్పినా అంటే అసెంట్ ఆఫ్ శాప్ ఉందని చెప్పేసి అని చెప్పినారు కదా. సో ఈ అసెంట్ ఆఫ్ శాప్లో మనకు సైంటిస్టులు చూసినప్పుడు ఏం కనపడింది అని చెప్పి మనం ఆల్రెడీ ఒక లెసన్ చూసినాం కదా. సో దీనికి ఏంటంటే వీడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఇదే జైలం యొక్క శాప్ తీసుకుందాం. అంటే ఏంది, ఒక ఇంజెక్షన్ పెట్టి ఏదైనా తీసుకున్నాం అనుకో, శాప్, జైలంలో శాప్. వాడు ఏమంటున్నాడు అంటే ఒక ఇంజెక్షన్ పెట్టి జైలంలో నుంచి శాప్ తీసినాం అనుకో, జైలం యొక్క శాప్ తీస్తే ఈ జైలం శాప్లో ఏమున్నాయంట అంటే మినరల్ సాల్ట్స్ ఉన్నాయి. మినరల్ సాల్ట్స్ ఉన్నాయి, రైట్. సో ఈ జైలం యొక్క జైలం శాప్ అంటే ఏం లేదు, జైలం శాప్లోని మెటీరియల్స్ని అనాలిసిస్ చేసినప్పుడు దాని లోపల మినరల్ సాల్ట్స్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అది ఇక్కడ ఈ సెంటెన్స్ నాకు ఇంకా అర్థం కాలేదు. ద యూజ్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఆఫ్ మినరల్ ఎలిమెంట్స్ ఆల్సో సబ్స్టిట్యూయెంట్ ది వ్యూ దట్ దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద జైలం. అంటే నేను అనుకోవడం ఏంటంటే మినరల్ ఎలిమెంట్స్ యొక్క రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఉంటాయి కదా, అవి కూడా జైలం గుండా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా జైలం గుండా వెళ్తాయని చెప్పేసి నేను అనుకోవడం. బట్ ఇది నాకు ఇప్పటికీ సందేహమే, ఫ్రీ టైంలో చెక్ చేసుకోవాలా. ఎస్, ఇక్కడ ఒక బిట్ ఉంది మనకు, డాష్ యాజ్ ఏ రిజర్వాయర్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ సాయిల్. ఓకే, చూడండి ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకు ప్లాంట్ ఉంది, ప్లాంట్ అనేది మినరల్ అయాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి ఈ సాయిల్లోని మినరల్ అయాన్స్ అనేటివి ఎలా వచ్చాయి అంటే ఇలా వచ్చాయి అంటున్నాడు. సో డ్యూ టు ద వెదరింగ్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది రాక్స్ వల్ల వచ్చినాయని చెప్పేసి ఇది ఆన్సర్, రైట్. సో ఈ వెదరింగ్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ రాక్స్ అనే ప్రాసెస్ ఎన్రిచెస్ ది సాయిల్ విత్ డిజాల్వ్డ్ అయాన్స్ అండ్ ఇనార్గానిక్ సాల్ట్స్ అని చెప్తున్నాడు. కాబట్టి దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రాక్ మినరల్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మొక్కల అనేటివి మినరల్ అయాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటే ఈ మినరల్ అయాన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇక్కడి నుంచి వచ్చినాయి, రాక్ మినరల్స్ నుంచి వచ్చినాయి అనమాట. సో వీటి యొక్క రోలు ప్లాంట్ న్యూట్రిషన్లో ఉంది కాబట్టి దీన్ని ఏమన్నారంటే మినరల్ న్యూట్రిషన్ అని పేరు వచ్చింది అనమాట. మినరల్ న్యూట్రిషన్ పేరు వచ్చింది, రైట్. సాయిల్లో మనకు వైడ్ వెరైటీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. మనకు సాయిల్ అనేది మినరల్స్ని మాత్రమే సప్లై చేయదు, ఇంకోటి ఏంటంటే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాను కూడా హార్బర్స్ అంటే పెంచి పోషిస్తుంది అని చెప్పేసి చెప్తున్నమాట. సో దాంతోపాటు అదర్ మైక్రోబ్స్ని కూడా సాయిల్ అనేది పెంచుతుంది. సాయిల్ అనేది సప్లైస్ ది మినరల్ అయాన్స్, దాంతోపాటు నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాను కూడా పెంచి పోషిస్తుంది, అదర్ మైక్రోబ్స్ను పెంచి పోషిస్తుంది. మరి ఈ సాయిల్ అనేది ఏం చేస్తారంట, వాటర్ని హోల్డ్ చేసుకొని ఓకే రూట్స్కి ఎయిర్ సప్లై చేస్తుంది అనమాట. కాబట్టి ఈ సాయిల్ అనేది కూడా ఇంకో రకంగా యాక్ట్ చేస్తుంది. సాయిల్ యాక్ట్ యాజ్ ఏ డాష్ దట్ స్టెబిలైజ్ ది ప్లాంట్ అని బిట్. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ రెండోది ఇది ఇంపార్టెంట్. తర్వాత మూడోది మోస్ట్ ఏంటంటే సాయిల్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అని అంటే మ్యాట్రిక్స్ రూపంలో ఉపయోగపడుతుంది. సో ఈ మ్యాట్రిక్స్ రూపంలో ఉపయోగపడడం వల్ల ఏమైతే ప్లాంట్ని స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. మీకు డౌట్ రావచ్చు, సాయిల్ ఏంది, మ్యాట్రిక్స్ ఏంది, స్టెబిలైజ్ ఏందని. ఏం లేదు, వాడు మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు. మనం ఆల్రెడీ హార్టికల్చర్లో చదివేటప్పుడు
ఒక ప్లాంట్ ఇలా యాక్చువల్లీ ఇలా నిలబడాల. మనం నాటినప్పుడు ఏం చేస్తుంది, ప్లాంట్ ఇలా వంగడము లేకపోతే ఇలా తూలడమో జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, నీట్గా ఒక మ్యాట్రిక్స్ మాదిరి పెడతాం. అంటే ఏంది, ఇది స్ట్రైట్ నిలబడడానికి. సో అప్పుడు ఏమైంది, ఇక్కడ సాయిల్ అనేది ఎలా యాక్ట్ అవుతుందంటే మ్యాట్రిక్స్ మాదిరి యూజ్ చేస్తుంది. అంటే ఏంది, ప్లాంట్కి ఏమవుతుంది, స్టెబిలిటీ వచ్చిందా లేదా అంటే కొత్త మొక్కను మనం నాటేటప్పుడు ప్లాంట్ అనేది వాలిపోతుంది. సో ఇక్కడ సాయిల్ అనేది మనం వేసినప్పుడు ఏమైతుందంటే నిండుగా ఇది ఒక మ్యాట్రిక్స్ మాదిరి యాక్ట్ చేస్తుంది. సో అప్పుడు ప్లాంట్ అనేది స్టెబిలిటీగా ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట. అది వాడు చెప్పేది ఇక్కడ, రైట్? ఎస్. సో దీంట్లో సాయిల్స్లో మనకు మ్యాక్రోన్యూట్రియంట్స్ ఈ 3 ఉన్నాయి. NPKS ఒకటి ఉంది, మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేసి కాపర్, జింక్, ఐరన్, మ్యాంగనీస్ ఉందన్నమాట. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాయిల్ అనేది మ్యాట్రిక్స్ మాదిరి పనిచేస్తుంది. మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఒక కొత్త మొక్కను మనం తెచ్చినప్పుడు ఆ కొత్త మొక్క వంగిపోతూ ఉంటుంది. వంగిపోయినప్పుడు దాన్ని ఏం చేస్తాము, మనము మట్టిని పెట్టి బాగా స్టాండర్డ్ చేస్తాం కదా, అంటే దాన్నే ఏమంటారు అంటే స్టెబిలైజేషన్ ద ప్లాంట్ అని అనమాట, రైట్? ఇంకో పాయింట్ ఏంటంటే 1, 2, 3 ఇదంతా ఒకటే సెంటెన్స్ అనమాట, రైట్? ఈ టాపిక్ దీంట్లో ఇది ఇంపార్టెంట్. సాయిల్ యాజ్ యాక్ట్ రిజర్వాయర్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేది పాయింట్.